ఇండో అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారని నాసా ప్రకటించింది. గత ఏడాది అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి రావడం ఆలస్యం కాగా అసలు అప్పటి ఆ మిషన్ ఎందుకు ఫెయిల్ అయిందనే అంశంపై నాసా ఏడాదిగా దర్యాప్తు చేసింది. తన దర్యాప్తు తాలూకా తుది నివేదిక బయటపెట్టింది. దాని ప్రకారం బోయింగ్ స్పేస్ క్రాఫ్ట్ లోనే కనుక ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ కనుక వచ్చే ప్రయత్నం చేస్తే దుర్మరణ పాలయ్యేవారంటూ ఆ నివేదిక స్పష్టం చేసింది. దీంతో సునీతా విలియమ్స్ పెద్ద గండం నుంచి త్రుటిలో తప్పించుకున్నట్టయింది. పెను సంచలనం కలిగిస్తున్న నాసా ప్రకటన. సునీతా విలియమ్స్ గ్రేట్ ఎస్కేప్ ఫ్రమ్ స్పేస్ యాక్సిడెంట్. జస్ట్ మిస్, లేకపోతే కల్పనా చావ్లాలానే కనుమరుగయ్యేవారని రిపోర్ట్. గతేడాదిలో అతిపెద్ద స్పేస్ మూమెంట్ ఏదైనా ఉందంటే అది ఇంటర్నేషనల్ స్పేస్ షిప్ నుంచి సునీతా విలియమ్స్ అండ్ కోని భూమిపైకి తీసుకురావడమే. అలాంటి ఆపరేషన్ జరగడానికి కారణం 2 వారాల్లో స్పేస్ నుంచి తిరిగి రావాల్సిన విలియమ్స్ బ్యాచ్ స్పేస్ షిప్ సరిగా లేకపోవడమే. అయితే అసలు అదెలా జరిగిందన్న దానిపై నాసా గతేడాది కాలంగా దర్యాప్తు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ తుది నివేదిక బయటపెట్టింది. దాని ప్రకారం జరిగిన తప్పిదం అతి పెద్దదని సీరియస్ టైప్ ఏ మిషప్ గా వర్ణించింది. రేటింగ్ ఇస్తే ఇచ్చే అతిపెద్ద కారకం ఈ టైప్ ఏ మిషప్ ఇదే రకపు తప్పిదం. లేదంటే ప్రమాద హేతువు 2003లో మన సంతతి వ్యోమగామి కల్పనా చావ్లా మరణానికి కారణమైంది. 2003లో కొలంబియా స్పేస్ షటిల్ భూకక్షలోకి ప్రవేశిస్తుండగానే కాలిపోయిన విషాదం గుర్తుండే ఉంటుంది. అంటే అంత పెద్ద ప్రమాదం నుంచి సునీతా విలియమ్స్ తప్పించుకుందని చెప్పాలి. నిజానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 2024 జూన్లో సునీతా విలియమ్స్ బ్యాచ్ బయలుదేరింది. గట్టిగా అక్కడ 8 రోజులు ఉండి 2వ వారం కల్లా రిటర్న్ అవ్వాల్సి ఉంది. కానీ తిరిగి వచ్చేందుకు బయలుదేరగా మిషన్లో సాంకేతిక సమస్యలతో దాదాపు ఏడాది కాలం అక్కడే గడపాల్సి వచ్చింది. తిరిగి స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో 2025 మార్చిలో రావడం సాధ్యపడింది. ఈ మధ్య కాలంలో ఆమె తన సాధారణ నడక, మాట సహా అన్ని అదుపు తప్పాయి. అది అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఎవరికైనా ఎదురయ్యే అనుభవాలే అయినా వారంలోపు భూమికి వస్తారనుకున్న ఆలోచనలో ఉన్నవారికి, కుటుంబానికి దూరంగా ఎక్కడో వేరే గ్రహం ఆవల అంతరిక్షంలో ఉండడమంటే ఎంతో ఆత్మస్థైర్యం ఉంటే కాని కుదిరే పని కాదు. అలాంటి కష్టసాధ్యమైన పని సాధించుకుని వచ్చింది కాబట్టి ఆమెతో పాటు వెళ్లిన బుచ్ విల్మోర్ బ్యాచ్ కి అద్భుతమైన స్వాగతం భూమి నుంచి దక్కింది. ఇప్పుడు అసలు తిరిగి రావాల్సిన స్పేస్ క్రాఫ్ట్ లో సమస్య ఏంటనే అంశంపై దర్యాప్తు చేసిన నాసా ఫిబ్రవరి 19న తన ఫైనల్ రిపోర్ట్ బయటపెట్టింది. 311 పేజీల ఆ రిపోర్ట్ ని నాసా అడ్మినిస్ట్రేటర్ జేడ్ ఇసాక్మన్ బయటపెడుతూ బోయింగ్ సంస్థ నిర్లక్ష్యాన్ని తోర్పారబట్టారు. వాహన నౌకలోని ఫ్యూయలింగ్ సిస్టమ్ సహా అనేక సమస్యలను స్టార్ లైనర్ లో కనుక్కున్నారు. అసలు టైప్ ఏ మిషప్ అంటే డబ్బు రూపంలో $200 మిలియన్ మేర నష్టమైతే అసలు 2 ప్రాణాలను రిస్క్ లో పెట్టిన విషయాన్ని కూడా నాసా తీవ్రంగా ఆక్షేపించింది. గతంలో ఇలాంటి తప్పిదాలతోనే కొలంబియా స్పేస్ షటిల్ భూమిపైకి తిరిగి వస్తుండగా పేలిపోగా అందులో కల్పనా చావ్లా సహా 7గురు దుర్మరణం పాలయ్యారు. తాజా రిపోర్ట్తో స్పేస్ ఇండస్ట్రీతో పాటు బోయింగ్ కంపెనీకి పెద్ద మచ్చగా మిగలనుంది. అదే సందర్భంలో సునీతా విలియమ్స్ ఈ పెద్ద ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లయింది.